విశాఖలో స్టాండ్ ఫర్ నేషన్ అంటూ పాత గాజువాకలో జై భారత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. 2019లో పుల్వామా ఘటనలో 44 మంది వీర సైనికులు ప్రాణాలు కోల్పోవడం గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రపంచం మొత్తం ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే కేవలం భారతదేశంలోనే పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు నివాళులు అర్పిస్తామని జై భారత్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ ర్యాలీలో విద్యార్థులు జై భారత్ సంస్థ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వినోద్ బాలు. ప్రాణం గొప్పదా, స్వేచ్ఛ గొప్పదా అంటే స్వేచ్ఛతో కూడిన ప్రాణం మాత్రమే గొప్పది. అలాంటి స్వేచ్ఛను మనకు అందించడానికి దేశ అంచుల్లో మన జీవితాలకు కంచెలుగా మారుతూ సరిగ్గా 2019 సంవత్సరంలో ఇదే రోజు 3:15 44 మంది వీర సైనికుల్ని మనం కోల్పోవడం జరిగింది. ప్రపంచం అంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటే మనం మాత్రం మన దేశమాత పెద్ద కొడుకులైనటువంటి వీర సైనికులను కోల్పోయిన దినంగా, ఒక దుర్దినంగా ఈ రోజున మనం జరుపుకుంటున్నాం. దానికి చిహ్నంగా అంటే పాకిస్తాన్ బాల్యం నుంచే ఉగ్రవాదాన్ని పెంచితే మన బాల్యం నుంచే దేశభక్తిని నింపే విధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులతో అలాగే కాలేజీ యాజమాన్యాల సహకారంతో ఐ స్టాండ్ ఫర్ నేషన్ జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా ఆ సైనికులను స్మరించుకోవడం మన కనీస ధర్మం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 2019లో పుల్వామా అటాక్ జరిగి 44 మంది సోల్జర్స్ అమరవీరులు అయ్యారు. వారికి ట్రిబ్యూట్గా 2020 సంవత్సరము ఫిబ్రవరి 14న 3:15 నుండి మేము ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ గాజువాకలో ప్రతి సంవత్సరం కూడా ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరము మన గాజువాకలో 3:15 ఫిబ్రవరి 14న 2025న ఈరోజు విద్యార్థుల చేత మరియు స్నేహ బృందం చేత ఈ యొక్క ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జై భారత్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము 44 మంది అమరవీరులైనటువంటి వాళ్ళకి పుల్వామా అటాక్లో అమరవీరులైన వారికి మేము ఈరోజు జాతీయ గీతము ఎగరవేసి తర్వాత నేషనల్ రిబ్బన్తో మేము 2 కిలోమీటర్లు వాక్థాన్ చేసి ప్రజలకు చైతన్యపరిచి ఈరోజు బ్లాక్ డేగా నిర్ణయిస్తూ మేము వాలంటీర్స్ డే వద్దు, సైనికులే ముద్దు అనే నినాదము, భారత్ మాతాకి జై, అలాగే జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మీ ముందుకు వచ్చి ఇక్కడ మనం అందరం కలిసి చేయడం చాలా ఆనందమైనటువంటి విషయము. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐఎమ్ హారిక ఫ్రమ్ చైతన్య ఉమెన్స్ కాలేజ్. టుడే వి ఆర్ హియర్. మన కాంట్రిబ్యూషన్ ఆఫ్ సైనికులు 2019 ఫిబ్రవరి 14న పుల్వామా డిస్ట్రిక్ట్లో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అటాక్లో మన 40 సోల్జర్స్ మనం కోల్పోయాం. దానికోసం మనం ఎవ్రీ ఇయర్ ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కోసం స్మాల్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మేము ఇలాగే చేస్తాము. అండ్ దేశం కోసం అండ్ సొసైటీ కోసం ఎప్పుడు ఏ హెల్ప్ వచ్చినా సరే మేము ఫస్ట్ ఉంటామని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను ఇక్కడ ఏమి కాలేజ్ వైపు నుంచి ఆ వైపు నుంచి ఈ వైపు నుంచి రావట్లేదు, యూత్ వైపు నుంచి వస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇంత పుల్వామా అటాక్ జరిగింది అండ్ ఇట్స్ వెరీ సారోఫుల్ అండ్ మౌన్ఫుల్. బట్ నేనేం చెప్తానంటే వాళ్ళ కోసం సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ వాళ్ళ కోసం ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వాలి. వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ ఎవరు చేయలేరు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ యూ షుడ్ వాళ్ళ గురించి మీరు లైక్ సాడ్గా ఫీల్ అవ్వాలి, బట్ అందులోని 99% మీరు వాళ్ళ కోసం హ్యాపీగా, వాళ్ళ కోసం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. దట్ యా, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు కాంట్రిబ్యూట్ చేయలేరు. సోల్జర్స్ అనేది వాళ్ళు నేషన్ కోసం ఏదైనా చేసేస్తారు. దే కెన్ డిస్ట్రాయ్, దే కెన్ ప్రొటెక్ట్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ ద నేషన్. సో ఐ థ్యాంక్ everyone, each one of us who are coming here, seeing the video, and also to each one of us standing over here. నేను వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాను for coming here, and also to the sirs who have allowed us, and thank you very much. To every youth I'm giving one message that please stand by the side of the soldiers, protect them, every time be proud of them. That's it. Thank you.